పోస్టులు వస్తాయని ఆదాయాన్ని చాలా మిగిలిపోయినవని చెప్పి వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ రాయడం జరిగింది. ఎగ్జామ్ రాసిన తర్వాత ఇప్పుడు గుర్తుతప్పుడు కాకుండా పాత పోస్టులను ఫిలప్ చేస్తూ ఉన్నారు. ఎవరితో ఫిలప్ చేస్తున్నారో తెలియదు, ఎవరిని పిలుస్తున్నారో తెలియదు, ఇంటర్వ్యూ ఏదో తెలియదు, కానీ ఫిలప్ చేస్తూ ఉన్నారు. ఏమంటే ఇది బ్యాక్లాగ్ పోస్టులు కాబట్టి ఫిలప్ చేస్తూ ఉన్నాము, దీనికి సంబంధం లేదనేటువంటి పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. బ్యాక్లాగ్ పోస్టులు ఏ పోస్టులు అయినా కానీ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ ఎగ్జామ్లో తీసుకొని అక్కడ ఫిలప్ చేయాల్సిన అవసరం ఉంది. జిల్లాలో పోస్టులే లేవని చెప్పేటువంటి పద్ధతిలో వ్యవహారం చేస్తూ ఉన్నారు అధికారులు. కాబట్టి సరైనటువంటి కాదు. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకొని కడప జిల్లాలో ఉన్నటువంటి నువ్వు ఏదైతే కలెక్టర్ గారు నోటిఫికేషన్ 90 సచివాలయాలు అవసరమని భావించాడో అవన్నిటిని కూడా ఈరోజు ప్రకటన చేయాలా, వాటన్నిటిని కూడా ఫిలప్ చేయాలా. కాబట్టి ఇవన్నీ కాకుండా ఏం లేవు, పోస్టులు లేవు అని చెప్పడం అంటే అనుమానాలకు దారితీస్తుంది. ఏమన్నా వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, మినిస్టర్లు చెప్పినట్టు ఏమన్నా ఫిలప్ చేస్తున్నారా, ఏంటి కదా అనేటువంటిది ఉంది. ఈరోజు ఏదో ఒకటి ఫిలప్ చేసేసి కొత్త సచివాలయాలు వచ్చిన తర్వాత అడ్జస్ట్మెంట్ల పేరుతో ఆ సచివాలయాల నుంచి సచివాలయాలు పంపించినామని చెప్పి కుట్టినప్పుడు కాకుండా ఏమైనా చేస్తున్నారో తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా అనుమానాలకు దారితీసేటువంటి వ్యవహారం నడుస్తూ ఉన్నది. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు ఆ 90 సచివాలయాల పైన ప్రకటన చేయాలా. అదేవిధంగా ఆ సచివాలయాల ప్రకటనను దృష్టిలో పెట్టుకొని పరీక్షలు రాసిన నిరుద్యోగులకు న్యాయం చేయాలా. కాబట్టి కడప జిల్లాలో 60,000 మంది పరీక్ష రాసిన వారికి సంబంధించి వెంటనే మోసం చేయకుండా వారికి వెంటనే పోస్ట్ ఫిలప్ చేయాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ దృష్టిలో పెట్టుకొని